ఆంధ్రప్రదేశ్లో జనసేన గ్లాస్ గుర్తు రాష్ట్రంలో ఉన్న ఇతర నియోజకవర్గాలు ఏవైతే జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తుంది, మిగిలిన 154 స్థానాల్లో అక్కడ ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, రెబల్ అభ్యర్థులు కావచ్చు, ఎవరైనా రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలు కాకుండా ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే సింబల్ ఎవరైతే దగ్గర అయితే ఉండదో వాళ్ళు ఆ ఎన్నికల నియమావళి నియమ నిబంధనలో ఏవైతే గుర్తింపు పొందిన సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 3 సింబల్స్ని ఆప్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ ఆప్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దానిలో ఎన్నికల కమిషన్ వాళ్ళ అవకాశాల మేరకు, వాళ్ళ నియమ నిబంధనల పరిశీలన మేరకు ఆ సింబల్స్, ఆ 3 సింబల్స్ను ఒక సింబల్స్ను కేటాయించే అవకాశం ఉంది. తద్వారా ఇప్పుడు గ్లాస్ గుర్తు కూడా, జనసేన గ్లాస్ గుర్తు కూడా అట్లా ఫ్రీ సింబల్ కావటం వల్ల జనసేన పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాల్లో జనసేనకు ఉంది. ఆ పోటీ చేయని 154 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఈ గ్లాస్ గుర్తు కేటాయింపు అనేది స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పటి వరకు సమాచారం ప్రకారం 14 నియోజకవర్గాల్లో ఇలాంటి కేటాయింపు జరిగింది. రాబోయే మరికొద్ది గంటల్లో మరింత స్పష్టమైన సమాచారం ఉంది. ఇంకా పెరుగుతాయా ఎన్ని నియోజకవర్గాలు గ్లాస్ గుర్తు కేటాయించబడుతుంది అనేది. కానీ ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం, మలుపుగా కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు.